నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. తెలంగాణ రాజకీయాల్లో ఘోరంగా విఫలమై కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిలిచిపోయిన వైఎస్ షర్మిల గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ తరఫున పగ్గాలు చేపట్టవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయవచ్చు అన్న అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇది ఒకవేళ నిజమే అయితే షర్మిల గారు తీసుకుంటున్న అనేక రాజకీయ తప్పిదాల్లో ఇది కూడా ఒక తప్పిదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆమె రాజకీయ భవిష్యత్తును కూడా ఈ నిర్ణయం నాశనం చేసినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు. దీనికి నేపథ్యం ఏమిటంటే, నిజానికి వైఎస్ షర్మిల గారు తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి చాలా విశేషమైన కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ దాదాపు 1553 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకుంటూ బై బై బాబు అని ఒక నినాదంతో తిరిగారు. ఆ పార్టీని సజీవంగా నిలిపారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఏర్పడిన కొన్ని అంశాల కారణంగా ఆమె నేను తెలంగాణ రాజకీయాలకు పరిమితం అవుతాను, తెలంగాణలో నా పార్టీ పెట్టుకొని నేను ఎదుగుతాను అని చెప్పి ఒక కుటుంబ ఒప్పందంగా ఆవిడ నిర్ణయించుకొని తెలంగాణ వెళ్ళారు. తెలంగాణలో ఆమె 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అంటే జగన్ గారి హయాంలో చేసిన 1553 కిలోమీటర్లు, తెలంగాణలో చేసిన 3800 కిలోమీటర్లు, మొత్తం కలిపి 5353 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆవిడ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇది చాలా అది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక మహిళ ఇన్ని వేల కిలోమీటర్లు తిరగడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అది రికార్డులకు కూడా నమోదైంది. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఆవిడ తెలంగాణలో దాదాపు 3800 కిలోమీటర్లు తిరిగినప్పటికీ కూడా తన ప్రభావాన్ని పెద్దగా చూపించలేకపోయారు. పార్టీ ఉనికినైతే కాపాడుకోగలిగారు, కానీ పార్టీకి సంబంధించి ప్రజా సమూహాన్ని పార్టీలో చేర్చే విషయంలో ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే విఫలమయ్యారు. ఈ విఫలమైన నేపథ్యంలో ఆమె అనేక ఇబ్బందులు కూడా పడ్డారు. ఆ తెలంగాణ ప్రభుత్వం ఆమెను అరెస్టులు చేయటం, తర్వాత ఆమె కారులో ఉంటే కారుతో సహా ఎత్తుకొని తీసుకువెళ్ళి వేరే చోట పార్క్ చేయటం, ఇలా అనేక అవమానాలను, ఇబ్బందులను ఆవిడ ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఆవిడ చెక్కు చెదరకుండానే రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితులు మొత్తం మారాయి. కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, అలాగే జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు షర్మిల గారితో మాట్లాడి, మీరు తెలంగాణలో మీ పార్టీని క్లోజ్ చేసుకోండి, మీరు మాతో కలిసి పనిచేయండి అని చెప్పినప్పుడు ఆవిడ ఆ విషయాన్ని పరిశీలించారు. అయితే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరకపోవటం వలన ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యలేదు. అసలు నిజానికి ఏంటంటే, తమ పార్టీని ఆవిడ కాపాడుకుంటూ వస్తున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గతంలో వీరితో సహా అందరూ విమర్శించిన వాళ్లే. తల్లి, తండ్రి, జగన్మోహన్ రెడ్డి అందరూ విమర్శించారు. అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీతో జతకట్టాలని చెప్పి ప్రయత్నించడం, అక్కడ వారు కూడా ఈవిడికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడంతో ఈమె మళ్ళీ తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయం అనేది ఆవిడ చుట్టూ ఉన్న ఆ ఇతర పార్టీ నాయకులు తీవ్రమైన నిరాశకు గురయ్యి వారందరూ ఏకమై చివరికి ఈవిడనే పార్టీ నుంచి బహిష్కరించే పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణలో నిజంగా చెప్పాలంటే ఆవిడ కష్టపడి కట్టుకున్న ఒక గూడును తన కాళ్లతో తానే ధ్వంసం చేసుకున్నట్లుగా చేసుకుంది. ఇది అయిపోయిన తర్వాత తాజాగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలి అనే కొంతమంది కోరుకుంటున్నారు. ఇది ఎవరు కోరుకుంటున్నారు? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న
రాజకీయ పార్టీలు పత్రికలు కోరుకుంటాయి. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ మధ్యన ఎక్కడ పోటీ జరుగుతూ ఉంటుంటే వారికి లాభం కలగచ్చు, వినోదం కలగచ్చు అనేది వారి భావన. అయితే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినా అదొక పెద్ద చారిత్రక తప్పిదం అవుతుంది తప్ప అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు షర్మిల గారికి కానీ ఎటువంటి ప్రయోజనం వనగూరే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నామమాత్రంగా ఉంది. గత ఎన్నికల్లో 100 కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. అసలు ఆ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆవిడ అటువంటి ఉనికిలో లేని పార్టీ కోసం మళ్ళీ వచ్చి దాంట్లో చేరటం కానీ దాంతో పోటీ చేయడం కానీ దానికి నాయకత్వం వహించడం కానీ చేస్తారు అని అనుకోవటం అనేది అంత భావ్యంగా అనిపించట్లేదు. అయితే ఇలా తప్పులు చేస్తున్న షర్మిల గారు నిజంగానే ఆ పార్టీ నాయకత్వాన్ని స్వీకరిస్తే మాత్రం అదొక చారిత్రక తప్పిదం అవుతుంది. దానివల్ల ఆవిడకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే ఏమవుతుందంటే ప్రత్యర్థులకు మాత్రం ఈ కుటుంబంలో కలహాలు ఉన్నాయని చెప్పే ఒక ప్రచారానికి ఆ అంశం బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మనం ఈ కుటుంబంలో నిజంగా కలహాలు ఉన్నాయా ఏమిటని మనం పరిశీలిస్తే నిజానికి షర్మిల గారు తెలంగాణలో రాజకీయం చేయాలి అనుకున్నప్పుడు వారు సహజంగానే వారికి ఉన్న ఆస్తులు ఏవో నా ఆస్తులు నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆవిడ అడగటం నిజమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటంటే అప్పుడున్న సమాచారం ప్రకారం ఈ ఆస్తుల్లో చాలా వరకు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. కాబట్టి వెయిట్ చేయమంటే ఆవిడ వెయిట్ చేయడానికి అంగీకరించలేదు. అంగీకరించకపోగా ఏం చెప్పారంటే ఇది అటాచ్ కాని ఆస్తులు ఉన్నాయి కదా, అవి నాకు అప్పచెప్పమని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఆవిడకు బదలాయించారు ఒక కండిషన్ మీద. దానిని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు కానీ వాటిని విక్రయించడానికి వీలు లేదు అని చెప్పి ఒక షరతు పెట్టారు. ఆ షరతు అనేది షర్మిల గారికి ఏమాత్రం రుచించలేదు. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల్లో ఆవిడ పోటీ చేయాలి, లేకపోతే పార్టీని బలోపేతం చేయాలంటే కనీసం అప్పట్లో ఆవిడ అంచనా ప్రకారం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆవిడ లక్ష్యం. అయితే ఆ డబ్బు లేకపోవడం అనేది ఆవిడకి తీవ్రమైన నిరాశను కలిగించింది. ఎందుకంటే ఈ ఆస్తులు అమ్మడానికి అవకాశం లేదు, కానీ ఆవిడ రాజకీయాలు చేయాలి. అయితే ఏమైందంటే అల్టిమేట్గా ఈ ఆస్తుల అమ్మకం చేయకపోవటం వల్ల ఆవిడ రాజకీయంగా కూడా అక్కడ విఫలమైంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వర్గీయులు ఏం చెప్తున్నారంటే షర్మిల ఇంకా అమాయకంగానే ఉంది, రాజకీయంగా రాటుతేలలేదు. ఇప్పుడు డబ్బులు ఉంటే ఆవిడ అనవసరంగా దాన్ని వృధా చేస్తుంది, ఫలితం లేకపోయినా కానీ ఖర్చు పెడుతుంది అని చెప్పి వాళ్ళ అభిప్రాయంగా ఉంది. నిజానికి వాళ్ళ అభిప్రాయం నిజమే అన్నట్టుగానే షర్మిల గారు రాజకీయాలు అక్కడ చేశారు. షర్మిల గారి మీద ఉన్న మరొక అభియోగం ఏమిటంటే ఆవిడను ఆయన భర్త అనిల్ గారి కన్నా కూడా ఒక 2 వ్యాపారవేత్తలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆ 2 వ్యక్తులు ఈవిని పెడదో పట్టిస్తున్నారు. ఆవిడ ఆస్తుల్ని వీలైతే తర్వాత తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి భావిస్తున్నారు, లేకపోతే కుట్రబంతున్నారు అనే ఒక అనుమానాలు మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి లేకపోతే విజయమ్మ గారి కుటుంబంలో ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఈ ఇద్దరిని కూడా బయటే ఉంచారు. కానీ షర్మిల గారు మాత్రం వారిద్దరిని తన పక్కనే ఉంచుకొని వారి సలహాల మేరకే ఆవిడ ముందుకు వెళుతుంటాం విజయమ్మ గారికి కూడా రుచించలేదు. నిజానికి విజయమ్మ గారు కొన్ని విషయాల్లో అంటే ఈ రాజకీయంగా తీసుకున్న నిర్ణయాల గురించి విజయమ్మ గారు షర్మిల గారికి పదే హెచ్చరించినప్పటికీ కూడా షర్మిల గారు ఖాతరు చేయలేదు. అది ఆవిడ నిజంగా బాధ కలిగించింది. ఎందుకు బాధ కలిగించిందంటే ఆవిడ గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా కలిసి ఈ వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా ఆమె రాజీనామా చేస్తుందని చెప్పి ప్రకటించారు. అప్పుడు ఏం చెప్పారంటే ప్రెస్ మీట్లో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఆయన పక్కనే ఉన్నాను, ఆయన అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు నా అవసరం ఆయనకు పెద్దగా లేదు, కానీ తెలంగాణలో నా కూతురు కుమార్తె షర్మిల కష్టపడుతోంది, నా అవసరం ఆవిడకు ఉంటుందని చెప్పి ఒక పెద్ద మంచి హృదయంతో ఆవిడ ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళి తెలంగాణలో కూతురికి సహాయంగా ఉండాలని చెప్పి ప్రయత్నించారు. కానీ షర్మిల గారు మాత్రం తల్లిని ఖాతరు చేయకుండా కుటుంబ నిబంధనలకు విరుద్ధంగా కుటుంబంలో కొన్ని అంగీకారానికి వచ్చారన్నమాట. దానికి వ్యతిరేకంగా ఆవిడ నిర్ణయాలు తీసుకోవటం, ప్రకటనలు చేయటం ఇవన్నీ కూడా విజయమ్మ గారికి కూడా రుచించలేదు. అనేక సందర్భాల్లో తల్లి కూతుళ్ళ మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక సందర్భంలో అయితే నువ్వు ఇటువంటి రాజకీయాలు చేస్తూ ఉంటే నేను చూస్తూ జీవించి ఉండలేనమ్మా,
అని విజయమ్మ గారు అన్నట్లుగా తెలుస్తోంది. అంటే నిజానికి షర్మిల గారు తల్లి గారిని నెత్తి మీద పెట్టుకుని ఆరాధించాలి. ఎందుకంటే ఆ తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాదనుకొని కూతురు దగ్గరికి వచ్చింది. కానీ కూతురు మాత్రం తల్లితో పెద్దగా సంబంధాలు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఆ కుటుంబానికి అప్రతిష్ట తెచ్చే విధంగా తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నట్లుగా వ్యవహరిస్తుండటం అనేది షర్మిల గారు చేస్తున్నారు. అది నిజానికి ఆ, ఆవిడికి చాలా ఇప్పటికే నష్టం కలిగింది షర్మిల గారికి. మరో తప్పిదం, ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలని చెప్పి ఆవిడ నిర్ణయించుకుంటే అది మరొక చారిత్రక తప్పిదంగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ తప్పిదం వలన ఆవిడకి ఎటువంటి ప్రయోజనం చేకూరకపోగా నష్టం చేకూరే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. తర్వాత చివరిలో చిన్న విషయం ఏంటంటే ఆవిడేదో లోకేష్ గారికి క్రిస్మస్ కానుక పంపించారని చెప్పి చెప్తున్నారు. నిజానికి ఏంటి, ఇటువంటి కానుకలు క్రైస్తవ కుటుంబాలు ఆ, తమ అందరికి ఇస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఈ లోకేష్కి ఇవ్వడం తప్పేం కాదు, కానీ లోకేష్తో పాటు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి కూడా పంపించి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే వారు నిజమైన క్రైస్తవులు. అట్లాగే సో షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల కాస్త అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారికి వచ్చింటే బాగుండేదేమో. మరి వారికి పంపించలేదు మనకు తెలియదు, కానీ ఏమైనప్పటికీ కూడా ఇటువంటి రాజకీయాలు మాత్రం షర్మిల గారి హోదాకు తగినట్టుగా లేవు. ఆవిడ రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రం అనుకూలంగా కూడా లేవు.